పిల్లలు అన్నం తిననని ఏం తిననని అంటూ ఉంటారు కదా, ఇలా ఎగ్ రైస్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు, ఒక్క మెతుకు కూడా వదలరు. దీంట్లో ఎలాంటి సాసెస్ కూడా వేయలేదు, దీన్ని ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. మనకి ఎగ్ రైస్ చల్లారిపోయిన అన్నంతో చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ రైస్ కోసం ఎగ్స్ను ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా పసుపు, తగినంత కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్న కారాన్ని వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ధనియాల పొడి. ధనియాల పొడి ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది ఎగ్ రైస్లోకి. ఇప్పుడు ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ రైస్ని చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి చిన్నపిల్లలు అయితే కొద్దిగా కారం వేసి చేసేయండి, వద్దనకుండా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.